అర్థమయ్యేటట్టుంది. ఎస్. నారాయణపేట మహిళా రైతు ఉత్పత్తిదారులు పప్పుల తయారీ, ఇంకా చిక్కీ తయారీ, వివిధ అలంకరణ సామాగ్రి స్వయం సహాయ సంఘాల వారి స్టాల్స్ అన్ని సందర్శించి వారి సామర్థ్యాన్ని కొనియాడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేదికపైకి వేంచేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ పనిముట్ల కేంద్రం ఆ లాస్ట్ స్టాల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ సలహాదారులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, జడ్పీ చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు అందరూ వారి ఆసనాన్ని స్వీకరించవలసిందిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు 4,370 కోట్లు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొన్ని భాగాలకి, కొడంగల్ నియోజకవర్గానికి ఒక కొత్త రూపును, కొత్త ఊపును ఇస్తూ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఇది తన నియోజకవర్గంలో పాల్గొంటున్న ఇది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజు ఒక మాతృ నియోజకవర్గం. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనతో ప్రజలందరినీ అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకుంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఒక కొడంగల్ కోడెదూడ వేగంతో కోసిగి రేసుగుర్రం వేగంతో తేజంతో సాగితే తప్ప తెలంగాణ అభివృద్ధి సంక్షేమం అందరికీ ఇవ్వలేమని తెలుసు కనుకే ఒక్కరోజు కూడా విరామం లేకుండా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మహిళా స్వయం సహాయక సంఘాలతో ఇప్పుడు ఆత్మీయ సమావేశం ముందుగా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. హనుమంతరావు గారు. అందరికీ నమస్కారం. ఒక్కసారి గట్టి చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆగని చప్పట్లతోటి కొడంగల్లో 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కొడంగల్కి మహర్దశ పట్టింది. కొడంగల్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఇదంతా మీకోసం, ప్రజల కోసం, కొడంగల్ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం గట్టి చప్పట్లతోటి. అదేవిధంగా గౌరవ మంత్రులకి వచ్చేసిన పెద్దలందరికీ కూడా గట్టి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అదేవిధంగా గౌరవ స్పీకర్ గారు మన దగ్గరికి వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. అదేవిధంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాయనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులంతా కూడా రాష్ట్రమంతా కొడంగల్ కాన్స్టిట్యున్సీకి తరలి వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. గట్టి చప్పట్లతోటి వారికి అందరికి కూడా స్వాగతం పలుకుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి సార్, కొడంగల్